ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ డ్రామా 'స్క్విడ్ గేమ్' సీజన్ 1 ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. వెళ్ళి చూడండి. ఎపిసోడ్ బిగినింగ్‌లో చనిపోయిన ప్లేయర్స్ సర్కిల్ మా స్టాఫ్ మెంబర్స్ కాల్చడానికి బాక్సెస్ లో తీసుకువెళ్తూ ఉంటారు. ట్రయాంగిల్ మా స్టాఫ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్లేయర్ బతికే ఉంటారు. బాక్స్ లో నుంచి చెయ్యి బయటకు పెడుతుంటే ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి చెయ్యి లోపలికి నెట్టేసి బాక్స్ కి మేకులు కొట్టేసి గేమ్ అయిపోయాక మిగిలిన ప్లేయర్స్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు స్టాఫ్ మెంబర్స్ వచ్చి ఫస్ట్ గేమ్ లో పాస్ అయిన వాళ్ళకి కాంగ్రెస్ చెప్పి రిమైనింగ్ 201 ప్లేయర్స్ ఉన్నారు అని బోర్డు లో చూపిస్తారు. ఇప్పుడు ప్లేయర్స్ కి భయం వేస్తుంది. ప్లేయర్ 212 ముందుకి వచ్చి నేను నా అప్పు మొత్తం తీరుస్తాను, నన్ను వదిలేయండి అని స్టాఫ్ మెంబర్స్ ని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ప్లేయర్ 212 ని చూసి ఇంకొంతమంది వచ్చి వదిలేయమని రిక్వెస్ట్ చేసుకుంటారు. అప్పుడు స్టాఫ్ మెంబర్ మీ డబ్బుల కోసం మేము ఈ గేమ్స్ పెట్టట్లేదు, మీకు మీ అప్పులు తీరడానికి గేమ్ పెడుతున్నాం అంటారు. అప్పుడు ప్లేయర్స్ మమ్మల్ని చంపడం గేమ్ కాదు, మమ్మల్ని వదిలేయని మేము వెళ్ళిపోతాము అంటారు. స్టాఫ్ మెంబర్స్ గన్ గాల్లో పేల్చి రూల్ నెంబర్ 2 ప్రకారం ఏ ప్లేయర్ అయినా గేమ్ ఆడకపోతే ఎలిమినేట్ చేస్తాం అంటారు. అప్పుడు సాంగు వచ్చి రూల్ నెంబర్ 3 ప్రకారం మెజారిటీ ఓట్ గేమ్స్ ఆడము అని వేస్తే మళ్ళీ వదిలేయాలి కదా అంటాడు. అప్పుడు స్టాఫ్ మెంబర్ అవును అని ఒప్పుకొని దానికన్నా ముందే ఎంత మనీ వస్తాయో చెప్తాడు. ఇప్పటికి చనిపోయిన వాళ్ళ మనీ కలిపితే 25.5 బిలియన్ వన్ మనీ ఉంటుంది. అంటే 1% చనిపోతే 6 lakhs యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్స్ గేమ్ ఆడకుండా ఇంటికి వెళ్తే 25.5 బిలియన్ వన్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి 100 మిలియన్ వన్ చప్పున వెళ్తాయి. ప్లేయర్స్ కి ఏం డబ్బులు రావు. అప్పుడు ప్లేయర్ 212 స్టాఫ్ మెంబర్స్ ని ఒకవేళ గెలిస్తే ఎంత డబ్బులు వస్తాయి అని అడుగుతుంది. గెలిచిన వాళ్ళకి 45.6 బిలియన్ వన్ వస్తాయి. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ గీహూన్ ఆడను అని ఓటు వేస్తాడు. సాంగు ఆడతాను అని ఓటు వేస్తాడు. ప్లేయర్ 212 ఆడతాను అని ఓటు వేస్తుంది. అలా అందరూ ఓటు వేస్తారు. ఇప్పటికీ ఓట్స్ ఈక్వల్ గా 100 నో 100 ఇయర్స్ అని ఉంటాయి. లాస్ట్ ప్లేయర్ 001 ప్లేయర్ కి డిమెన్షియా ఉండడం వల్ల కరెక్ట్ గా ఆలోచించలేకపోతాడు. ఆడను అని ఓటు వేస్తాడు. మెజారిటీ గేమ్స్ ఆడము అని ఓటు వేశారు కాబట్టి గేమ్స్ ఆపేస్తారు. గేమ్స్ ఆడతాము అని ఓటు వేసిన వాళ్ళు మేము ఆడదామని ఓటు వేసాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అంటే స్టాఫ్ మీకు ఇంకా గేమ్స్ ఆడాలని ఉంటే మళ్ళీ ఛాన్స్ వస్తుంది అంటారు. తర్వాత ప్లేయర్స్ అందరినీ క్యాబ్ లో ర్యాండమ్ ప్లేసెస్ లో కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి వదిలేస్తారు. గీహోన్ అండ్ ప్లేయర్ 067 ని సేమ్ ప్లేస్ లో వదిలేస్తారు. గీహోన్ ప్లేయర్ 067 కట్లు విప్పడానికి హెల్ప్ చేస్తాడు, కానీ ప్లేయర్ 067 గీహోన్ కి హెల్ప్ చేయదు. ఎందుకంటే గీహోన్ దగ్గర డబ్బులు దొంగిలించిన డబ్బులు తిరిగి అడుగుతాడని హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతుంది. సాంగుని ప్లేయర్ 199 ని ఒకటే ప్లేస్ లో వదిలేస్తారు. ప్లేయర్ 199 తన ఫ్యామిలీకి కాల్ చేసుకోవడానికి సాంగుని ఫోన్ ఉంటే ఇవ్వమని అడుగుతాడు. సాంగు ఫోన్ ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు కూడా ఇస్తాడు. గీహూన్ పోలీస్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు, కానీ పోలీసులు గీహూన్ ని నమ్మరు. అప్పుడు గీహూన్ పోలీసులకి సేల్స్ మెన్ ఇచ్చిన కార్డు ఇచ్చి కార్డు వెనుక ఫోన్ నెంబర్ ఉంటది, కావాలంటే కాల్ చేసి చూడండి అంటాడు. పోలీసుల ల్యాండ్ నుంచి కాల్ చేస్తే అది రాంగ్ నెంబర్ అని వస్తుంది. పోలీసులు గీహూన్ ని బయటికి గెంటేస్తారు. అప్పుడు గీహూన్ మొబైల్ నుంచి కాల్ చేస్తే నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఇంకొక పోలీస్ ఉంటాడు. ఆయన గీహూన్ ఇచ్చిన కార్డ్ టేబుల్ మీద ఉండడం గమనిస్తాడు. గీహూన్ అమ్మకి డయాబెటిస్ సర్జరీకి డబ్బులు కావాలి. గీహూన్ తన ఎక్స్‌వైఫ్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు, కానీ లేవు అని వెనక్కి పంపేస్తుంది. సాంగు తన అమ్మని కలిసి డబ్బులు లేవు, అమెరికాకి వెళ్ళలేదు అని చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేడు. ప్లేయర్ 199 ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించాలి. ప్లేయర్ 607 తన తమ్ముడు లైఫ్ బాగుండడానికి మనీ అవసరం. ప్లేయర్ 001 గీహూన్ ని బయట కలుస్తాడు. కలిసినప్పుడు మళ్ళీ గేమ్స్ ఆడడానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను అని అంటారు. నెక్స్ట్ లో పోలీస్ ఆఫీసర్ తన బ్రదర్ కనిపించకుండా పోయాడని తన బ్రదర్ ఉన్న ఇంట్లో వెతకడానికి వెళ్తాడు. అక్కడ గీహూన్ దగ్గర ఉన్న సేమ్ కార్డ్ కనిపిస్తుంది. గీహూన్ ఎవరో ఆ కార్డు గీహూన్ దగ్గర ఎందుకుందో తెలుసుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి గీహూన్ అడ్రస్ అడుగుతాడు. గీహూన్ ని కలిసి నీ దగ్గర ఉన్న కార్డు మా అన్న దగ్గర కూడా ఉంది, ఇప్పుడు మా అన్న మిస్సింగ్, నాకు మా అన్నని కనిపెట్టడానికి హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. గీహూన్ నేను ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్ లో లేను అని వెళ్ళిపోతాడు. గీహూన్, సాంగు,
ప్లేయర్ 067, ప్లేయర్ 199, ప్లేయర్ 001, ప్లేయర్ 101 కి మళ్ళీ కార్డ్ వస్తుంది. వాళ్ళు గేమ్స్ ఆడడానికి సిద్ధంగా ఉంటారు. కారు వచ్చి వాళ్ళని గేమ్ ప్లేస్ కి తీసుకొని వెళ్తది. గేమ్ ప్లేస్ ఎక్కడో తెలుసుకోకుండా ఉండడానికి ఒక గ్యాస్ రిలీజ్ చేస్తారు. అందరూ పడుకుని పోతారు. ప్లేయర్ 067 గ్యాస్ ఇన్హేల్ చేయకుండా మేనేజ్ చేసి మెలకువగా ఉంటుంది. గీహోన్ ని తీసుకువెళ్లే కార్ ని పోలీస్ ఫాలో అవుతూ ఉంటారు. దీంతో ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ప్లేయర్స్ ని గేమ్ ప్లేస్ కి తీసుకువెళ్తున్న కార్స్ షిప్ ఎక్కడంతో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ ఒక కార్ కింద పట్టుకొని షిప్ మీదకి వెళ్లిపోతాడు. పోలీస్ ఆఫీసర్ చిన్నగా ఎవరికి తెలియకుండా గీహోన్ కార్ ఎక్కి పడుకున్నట్టు యాక్షన్ చేస్తాడు. స్టాఫ్ మెంబర్స్ కార్ ని షిప్ లో పార్క్ చేసి కార్ లో ఉన్న మెంబర్స్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు. స్కాన్ చేయడానికి వచ్చిన స్టాఫ్ ని పోలీస్ ఆఫీసర్ కొట్టి స్టాఫ్ రెడ్ డ్రెస్ చేసుకుంటారు. తన డ్రెస్ చంపేసిన స్టాఫ్ మెంబర్స్ కి వేసి సముద్రంలో పడేస్తాడు. చంపేసిన స్టాఫ్ మెంబర్ నెంబర్ 20. రిమైనింగ్ కార్స్ లో ఉన్న స్టాఫ్ వాళ్ళ కార్ లో ఉన్న ప్లేయర్స్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసి వాళ్ళ క్యాబిన్స్ లోకి వెళ్లిపోతారు. పోలీస్ ఆఫీసర్ స్టాఫ్ తో కలిసిపోయి స్టాఫ్ మెంబర్ లాగా షిప్ లోకి వెళ్తాడు. స్టాఫ్ 29 రూమ్ లో ఉంటారు పోలీస్ మెన్. నెక్స్ట్ సీన్ లో మత్తులో పడుకున్న ప్లేయర్స్ బిలాంగింగ్స్ స్టాఫ్ తీసి బాక్స్ లో పెట్టి డ్రెస్ మారుస్తారు. మెలకుగా ఉన్న ప్లేయర్ 067 నైఫ్ దాచిపెట్టుకుంటుంది. ఈసారి 187 ప్లేయర్స్ గేమ్ ఆడడానికి వస్తారు. గీహూన్, సాంగ్బు, ప్లేయర్ 001, ప్లేయర్ 199 ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ప్లేయర్ 101, ప్లేయర్ 212 అండ్ ఇంకో 3 మెంబర్స్ ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ప్లేయర్ 212 067 వాష్రూమ్ కి వెళ్తారు. ప్లేయర్ 067 బాత్రూమ్ వెంట్ లో నుంచి వెళ్లి కిచెన్ లో స్టాఫ్ మెంబర్స్ ఏదో స్వీట్ కుక్ చేయడం చూస్తుంది. ఈ విషయం ప్లేయర్ 212 కి చెప్పడం సాంగు వింటాడు. సాంగు ప్లేయర్ 067 ని నువ్వు ఏం చూసావో చెప్తే నాకు నెక్స్ట్ గేమ్ ఏంటో కొంచెం ఐడియా వస్తుంది అని అంటే ప్లేయర్ 067 ఏం చూసిందో చెప్తుంది. సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ గేమ్ షుగర్ హనీ కోమ్. అక్కడ సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, అంబ్రెల్లా షేప్స్ ఉంటాయి. ప్లేయర్స్ 4 షేపుల్లో ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ షేప్ చూసి సాంగుకి గేమ్ ఏంటో ఐడియా వస్తుంది. గేమ్ ఏంటంటే బాక్స్ లో క్యాండీ లాంటి స్వీట్ ఉంటది. దాని మీద షేప్స్ డిజైన్ చేసి ఉంటాయి. క్యాండీ నుంచి ఆ షేప్ ని పిడవకుండా 10 మినిట్స్ లో సూదితో ట్రిమ్ చేయాలి. సాంగు ఒక్కటే గెలవాలని అందరూ ఒక షేప్ కాకుండా వేరే షేప్స్ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు. ప్లేయర్ 111 కి కొంతమంది స్టాఫ్ మెంబర్స్ హెల్ప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లో ఒక చిట్టు పెట్టి పంపుతారు హనీ కుంబ్ అని. ప్లేయర్ 111 కి గేమ్ ఏంటో తెలుసు కాబట్టి ఈజీ షేప్ ట్రయాంగిల్ ని చూస్ చేసుకుంటారు. సాంగు ఈజీ ట్రయాంగిల్ షేప్, గీహూన్ కష్టమైన అంబ్రెల్లా షేప్, ప్లేయర్ 001 స్టార్ షేప్, ప్లేయర్ 199 సర్కిల్ షేప్, ప్లేయర్ 067 సాంగుని చూసి ట్రయాంగిల్ షేప్, ప్లేయర్ 212 స్టార్ షేప్, ప్లేయర్ 101 స్టార్ షేప్ చూస్ చేసుకుంటారు. అందరూ ప్లేయర్స్ క్యాండీ నుంచి షేప్ ని ట్రిమ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ట్రిమ్ చేసేటప్పుడు షేప్ విరిగిపోతే ఎలిమినేట్ అంటే గన్ తో షూట్ చేసి చంపేస్తారు. స్టాఫ్ లాగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అక్కడ తన డ్యూటీ ఏంటో తెలియక నిలబడి ఉంటాడు. స్క్వేర్ మాస్క్ ఉన్న స్టాఫ్ కి డౌట్ వచ్చి గేమ్ అయిపోయాక కలువు అంటాడు. ప్లేయర్ 212 సీక్రెట్ గా లైటర్ తెచ్చుకుంటుంది. లైటర్ తో సూదికి వేడి పెట్టి షేప్ ని ఈజీగా ట్రిమ్ చేస్తుంది. అదే లైటర్ ప్లేయర్ 101 కి కూడా పాస్ చేస్తుంది. గీహూన్ టెన్షన్ లో ట్రిమ్ చేస్తున్నప్పుడు తన చెమట క్యాండీ మీద పడుతుంది. క్యాండీ కొంచెం కరుగుతుంది. గీహూన్ కి ఐడియా వచ్చి క్యాండీని వెనక నుంచి లిక్ చేస్తే షేప్ ని ఈజీగా ట్రిమ్ చేయొచ్చు అని లిక్ చేస్తూ ఉంటాడు. గీహూన్ ని చూసి మిగతా ప్లేయర్స్ కూడా లిక్ చేస్తారు. ప్లేయర్స్ గీహూన్, సాంగు, 111, 067, 199, 212, 001, 101 తో పాటు ఇంకొంతమంది రౌండ్ పాస్ అవుతారు. 10 మినిట్స్ లో షేప్ విరగకుండా ట్రిమ్ చేసిన వాళ్ళు రౌండ్ పాస్ అయ్యి రూమ్ లోకి వెళ్తారు. పాస్ అవ్వని వాళ్ళని షూట్ చేసి చంపేస్తారు. పాస్ అవ్వని ప్లేయర్ క్యాండీతో వచ్చిన సూది తీసుకొని ఒక స్టాఫ్ కన్నులో పొడిచి అతని గన్ను తీసుకొని షూట్ చేస్తా అని బెదిరిస్తాడు. స్టాఫ్ మెంబర్ ని మాస్క్ తీయమంటాడు. మాస్క్ తీసిన స్టాఫ్ మెంబర్ ని చూసి వాళ్ళు కూడా తనలాంటి మనుషులే అని తనని తానే షూట్ చేసుకొని చనిపోతాడు. ఫ్రంట్ మ్యాన్ వచ్చే మాస్క్ తీసిన స్టాఫ్ మెంబర్ ని షూట్ చేస్తాడు. ఎందుకంటే స్టాఫ్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. స్టాఫ్ లో ఉన్న పోలీస్ మ్యాన్ చనిపోయిన స్టాఫ్ మెంబర్ మాస్క్ తీసుకుంటాడు. అది స్క్వేర్ మాస్క్. ఇప్పుడు పోలీస్ దగ్గర 2 మాస్క్ ఉంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.